ఒక కార్మికునిగా కూడా మీకు పూర్తి సపోర్ట్ చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా మేము క్వశ్చన్ అవర్ చేస్తాం. కేటీ రామారావు గారి దృష్టిని తీసుకెళ్తాం. నేను అన్ని పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఒక బిల్డింగ్ కావాలి అంటే, ఇవాళ ఒక ఇల్లు కావాలంటే సెంట్రింగ్ కొట్టకుండా ఇల్లు అవుతుందా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి సెంట్రింగ్ కార్మికులు హైదరాబాద్ నగరంలో కేసులకు బాధపడుతున్నారు. ఈ రోజున చిన్న చిన్న బిల్డర్లు ఇయ్యలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బిల్డింగ్ పైకి కింద పడినప్పుడు వారికి ఏ ఇన్సూరెన్స్ లేదు, ఈఎస్ఐ లేదు, పడినటువంటి వాళ్ళకు బీమా లేదు. ఎవడైనా దయదాక్షి కలిసి ఇస్తే 5 లక్షలు 2 లక్షలు ఇస్తారు తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ పరంగా ఏ ఒక్క రూపాయి ఆదాయం లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇలా కార్మికులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఇవాళ ఇంతమంది వచ్చిండ్రు అంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను, ఈ కార్మికులందరూ కూడా ఈఎస్ఐ వర్తింపు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు 12 రూపాయల నుంచి 25 రూపాయలు, 25 నుంచి 50 రూపాయలు, ఈరోజు 70 రూపాయలు 50 రూపాయలు అయింది. కానీ ఎక్కడ పేపర్ మీద 70 రూపాయలు తప్ప మనకు వచ్చేది 25 నుంచి 30 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రోజున వాడేమో ఎవడైతే కాంట్రాక్ట్ తీసుకుంటూ వాడు 90 నుంచి 100, 150 తీసుకుంటున్నాడు. మళ్ళా డబ్బా పాడైనప్పుడు వాళ్ళు వచ్చి జేసీ పెట్టి పలగొట్టినప్పుడు మళ్ళా కొనకుండా డబ్బాను నాశనం చేసింది కాకుండా వాళ్ళు ప్రాణాలు కూడా చాలా మంది దీని మీద డబ్బా ఖరాబ్ అయి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీని మీద నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అన్ని పార్టీల విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒక్క సమస్య కాదు. ఇది పూర్తిగా వాళ్ళ హక్కులు ఏవైతే అడిగారో సెంట్రింగ్ కార్మికులందరూ కూడా వాళ్ళకి హక్కులు ప్రతి ఒక్క హక్కులు నెరవేర్చే విధంగా ఇవాళ ఉన్నటువంటి హక్కులు ఏవైతే వాళ్ళకి ఇవాళ పైనుంచి కింద పడి చనిపోతే 20 లక్షల దాకా ఎక్సైజ్ ఇలా గవర్నమెంట్ ఇచ్చే విధంగా, లేకపోతే 10 లక్షల బీమా మీరు ప్రకటించే విధంగా ఇవాళ నిరుపేద బిడ్డలు ఇలా కిరాయి కట్టుకోకుండా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అందరికీ డబుల్ బెడ్రూమ్లు వర్తింపించే విధంగా కార్మికులకు సపోర్ట్ చేయాలి. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి బాధ్యత కార్మికుల హక్కుల కొరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున నా బాధ్యత నేను తీసుకుంటాను. మీకు ఎక్కడ సపోర్ట్ కావాలన్నా, అసెంబ్లీ సపోర్ట్ కావాలన్నా కూడా సపోర్ట్ చేసేదానికి బాధ్యత తీసుకుంటాను. ఒకవేళ మీరు చేయలేనటువంటి పరిస్థితి కార్మికులకు అన్యాయం చేస్తే ఈ కార్మికుల ఆగ్రహానికి గురవుతుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇవాళ హైదరాబాద్ నగరం బాగుండాలి అంటే, ఇవాళ దేశంలో మొదటి స్థానం నిలబడాలంటే ఈ సెంట్రింగ్ కార్మికులు ఉంటేనే హైదరాబాద్ నగరం బాగుంటుంది అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేయమని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చేయలేనటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాలు చేయకపోతే నేను ప్రభుత్వం మనది వస్తుంది రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపించే బాధ్యత మాధవరం కృష్ణారావు తీసుకుంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ కార్మికులకు అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బందులు జరిగినా ఇది రాజకీయ స్పీచ్ కాదు. కార్మికులు ఉన్న గుండెల్లో ఉన్నటువంటి ఇంత బాధతోని ఈ రోజు నేను ధర్నా కార్యక్రమం పెట్టారో ఆ కార్యక్రమంలో పాలు పంచుకోనికి వచ్చాను. కార్మికునిగా ఇవాళ నేను కార్మికుడిగా ఎమ్మెల్యే గాను. ఫస్ట్ ఎమ్మెల్యే కాలే, ఆల్వేస్ ఎంప్లాయీగా ఉండి ఈరోజు ఎమ్మెల్యే 3 సార్లు గెలిచినటువంటి నాయకుడిని, ఎంత ఉన్న కార్మికుల కష్టాలు తెలిసినటువంటి నాయకుడిని. కాబట్టి కార్మికుల కొరకు పూర్తి సపోర్ట్ నేను చేస్తానని ఎవరు అధైర్యపడవద్దు. మనం సాధించే వరకు ఈ రోజు ఇలా పిలిపిద్దాం. రేపు అసెంబ్లీ నడిచేటప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా చర్చించేదానికి నేను కానీ మా పార్టీ పరంగా ఖచ్చితంగా మాట్లాడిపిస్తాం. మీరు మొండి వైఖరి వహిస్తే రాష్ట్ర వ్యాపకంగా ఖచ్చితంగా పిలిపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఎంబడి ఉంటుంది. ఎక్కడెక్కడ నిరాదీక్షలు చేస్తాం. గవర్నమెంట్ ఇచ్చేంత వరకు పోరాడడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.
అమాస పూట ప్రతి అమాస నాడు గవర్నమెంట్ కూడా ఆఫీషియల్ గా హాలిడే ఇప్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేయాలని, ఎవరన్నా అఫీషియల్ గా అమాస నాడు ఎవరన్నా సెంట్రింగ్ కొట్టినట్టుంటే వాళ్ళకి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే విధంగా కూడా ప్రభుత్వం జీవో తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై హింద్, జై తెలంగాణ.